అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారు. ఈయన వృత్తిరీత్యా వైద్యులైనా గానీ ఎక్కువగా ఆయన బ్రోకరిజం చేస్తారేమో అనిపిస్తుంది. రీసెంట్ గా ఒక సభలో జగన్ ఉద్దేశించి అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడాడు. ముఖ్యంగా ఈడిబాబు అదే చంద్రబాబుని ఏమన్నా గనకంటే నేను ఊరుకోను, వారి మాటలతోనే చంపేస్తాను, జగన్ ని చంపేస్తానని వీడు పిచ్చి కుక్కలా రెచ్చిపోయాడంటే వీడి కేంద్ర మంత్రా లేకపోతే బ్రోకర్ గాడా అని చెప్పి యావత్ సమాజం అంతా ప్రశ్నిస్తుంది. కేంద్ర మంత్రి ఉండి కూడా ఇలా నీచంగా మాట్లాడాడంటే బహుశా వీడు వైద్య వృత్తి ఉండదు వీడిది. నాకు తెలిసి దావూద్ ఇబ్రహీం దగ్గర నయీం గారి దగ్గర తరబీదు పొందాడేమో మర్డర్లు చేయనాకని తెలుస్తుంది. ఒరే పెంటసాని చంద్రశేఖర్ మొదలు పెట్టరా నీ సొల్లు. మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడను. ఏమన్నావు బాబు? సంస్కారం అంటావా? నీ బతుక్కో సంస్కారమా? నీ బాబుకి ఏదైనా సంస్కారం ఉంటే కదా. గతంలో నీ బాబు ఎంత సంస్కారంగా మాట్లాడాడో జగన్ ఉద్దేశించి ఒక్కసారి వినరా. మరి నిన్ను దేంతో కొట్టాలో అప్పుడు ఆలోచిస్తాను మేము. సిగ్గు లజ్జ ఉండాలా. నీ బాబుకు చెప్పుకోరా ఎల్లి ముందు నీ బాబు ఏం చెప్పాడో ఒక్కసారి వినరా. ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డని చెప్పుకునే దుర్మార్గుడు దౌర్భాగ్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఓకే, అడాప్ట్ చేసుకున్నానని చెప్పు, తప్పు లేదు. నేను కూడా పెంచి పోషిస్తున్నానని చెప్పు, తప్పు లేదు. నాకే పుట్టాడు కాబట్టి నేనే పెంచుకుంటున్నా అని చెప్పే దరిద్రం అయిందంటే వీళ్ళకంతా వీళ్ళ బ్రతుకులంతా ఇలాంటి బ్రతుకులే. ఒరే పెంటసాని, విన్నావా నీ బాబేమన్నాడు? వాడు నువ్వు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే అశుద్ధం తింటున్నారా? ఒక్కసారి ఆలోచించుకోరా. నువ్వు చెప్పడానికి నీతులు బుద్ధి జ్ఞానం ఉండాలిరా. నీ బాబు అంతటితో ఆపలేదురా, చాలా అన్నాడు రా. అయ్యి కూడా ఓసారి రా పెంటసాని గత్తూ నీ బతుకొచ్చాడా. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? నీ అమ్మ మూడు. మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? అవడిచ్చాడు. ఒరే పెంటసానిగా, విన్నావా నీ బాబేమన్నాడు? నీ తల్లి మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అన్నాడు. మరి వీటినేమంటారా? మీరు కడుపుకైతే అన్నం తినలేదు, ఇకపోతే మా బాబు గారు మద్యము వ్యాపారములో ఎంతో అందివేశారు. ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, ముఖ్యముగా మందు బాబులకి ఇచ్చినటువంటి హామీలను ఇంటింటా ఒక బెల్ట్ షాప్ తెచ్చి ఎంతో చక్కగా అమలు పరుస్తున్నారు. ఈ 2 సంవత్సరంలో వేల కొద్ది బెల్ట్ షాపులు వెలిచాయంటే అంతా బాబు గారి దయని చెప్పక తప్పదు. తమ్ముళ్ళు 80 మాత్రమే. తమ్ముళ్ళు విస్కీ బ్రాండీ జిన్ను ఏమైనా తాగండి. తమ్ముళ్ళు 80 రూపాయలు మాత్రమే. కుంభకోణాలు జరిగే పరిస్థితి వస్తా ఉంది. లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారు. ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు, క్వార్టర్ బాటిల్. తప్పకుండా మందు బాబులకి అందరికి శుభవార్త. తమ్ముళ్ళు 80 మాత్రమే. తమ్ముళ్ళు విస్కీ బ్రాండీ జిన్ను ఏమైనా రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మీ జీవితాలతో ఆడుకోను. రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్లో దాంట్లో ఆఫ్ వేసుకోవాలనుకుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? చూశారు కదా ఫ్రెండ్స్, బాబు గారు మందు బాబులకి ఇచ్చినటువంటి హామీని ఎంత చక్కగా అమలుపరుస్తున్నారు. సూపర్ 6 ను పాపర్ 6 చేసేసి మందు బాబులకు మాత్రమే ఆయనే స్వయముగా ప్రతి చోట బెల్ట్ షాపులను ఆయన 100 మాదిగతులందరికీ అప్పజెప్పి వేలాదిగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి మందు బాబుల్ని చక్కగా రంజింపజేస్తున్నారంటే మరి బాబు గారు మరి కడుపుకు ఏం తిన్నారో మనకు తెలియదు. ఇకపోతే మహిళా లోకం కూడా తిరగబడే సమయం ఆసన్నమైంది. అక్కడక్కడ మహిళలు తిరగబడి ఈ మద్యానికి వ్యతిరేకంగా ఎన్నో ధర్నాలు చేస్తున్నారు. 1000 గుడ్లు తిన్న రాబందు ఒక గాలివానకు పోయినట్టుగా బాబు గారికి దగ్గర పడిందేమో. మొత్తానికి కూడా న్యాయం చేసే బాధ్యత నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా. బాబు గారు మందు బాబులకు ఇచ్చినటువంటి హామీని తప్పకుండా అమలుపరుస్తూ ఎంతో చక్కగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేశారు. కానీ ఈ మధ్య మళ్ళా ప్లేటు ఫిరాయించి బెల్ట్ షాపులు తెరిస్తే బెల్ట్ తీస్తాడంట. ఎవడు బెల్ట్ తీస్తావు, ఎక్కడేసుకుంటావు? నువ్వు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశావు చంద్రబాబు. నీ బెల్ట్ సరిగ్గా పెట్టుకొని ప్యాంట్ ఊడిపోయే టైం దగ్గరికి వచ్చింది. మొదలు పెట్టు సొల్లు. అప్పుడు సేఫ్గా తాగే పరిస్థితి వస్తుంది.
మూడోది ఈ బాటిల్స్ ఆ షాపులో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాప్ ఉండడానికి వీల్లేదు. ఇంకా ఎక్కడ అమ్ముతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది. ఏమన్నారు బాబు? మందు బాబులను అలాగే ఇబ్బంది పెట్టకండి బాబు, బెల్ట్ షాపులు లేకపోతే ఎలా బాబు గారు? అయినా కానీ మీరు అలాగంటారు, మీ గురించి నాకు తెలియదా బాబు గారు? సేమ్ థింగ్, దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్. నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్. బెల్ట్ షాప్ లో గాని అమ్మితే బెల్ట్ తీస్తా. ఐఎమ్ వెరీ క్లియర్. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బెల్ట్ షాప్ లో గాని అమ్మితే బెల్ట్ తీస్తా. బాబు గారు మాట మాటకి బెల్ట్ తీస్తా అని మీ నిక్కరు బెల్ట్ తీసేస్తే ఉన్న నిక్కరు జారిపోతే ఏం బాగుంటుంది చెప్పండి? దయచేసి మీరు బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి. ఇకపోతే మీ కొలికి పూడి అదే ఎమ్మెల్యే వచ్చారు, మీ గురించి ఏదో మాట్లాడతారంట. ముందు బెల్ట్ షాపుల గురించి మరొక్కసారి చెప్పండి. మీరు బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం. ఫస్ట్ టైం 10 లక్షలు ఇస్తున్నాం, రెండోసారి ఆ షాపుని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తిరువూరు పట్టణంలో 35 నుంచి 40 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. నియోజకవర్గంలో 4 మండలాల్లో మొత్తం 130 దాకా బెల్ట్ షాపులు. 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలు కూడా దురలవాట్లకి లోనై దారి తప్పడం జరుగుతుంది. ఒక గాంజాయి తీసుకుంటేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజం లా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి స్కూల్ దగ్గర ఇళ్ళ మధ్యలో కనుక మందు షాప్ ఉందంటే మీరు ఒక కాగితం పడేయండి, డెఫినెట్ గా తీసి పక్కన పడాలి. చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు, ఇటు బస్ స్టాండ్, ఈ వైన్ షాప్ వల్ల తాగుబోతులు కూర్చొని వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగి. అధికార పార్టీ సభ్యుడైనటువంటి తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు బెల్ట్ షాపుల గురించి ఏం చెప్పారో విన్నారు కదా. 136 షాపులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. నాకు ఒకటి అర్థమవుతుంది, నీ యొక్క సొంత పార్టీ నాయకులే తిరగబడ్డారంటే నీకు పోవు కాలం దగ్గరకు వచ్చిందని అర్థమైంది బాబు గారు. అందరికీ నమస్కారము, బాయ్.